నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సైవాల్ పోస్టర్ను తొలగించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది రోడ్డుపైకి వచ్చిన టీడీపీ నేతలు నిలువరించిన పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం వైసీపీ ప్రభుత్వంపై జగన్పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు దీటైన జవాబు ఇచ్చిన శాసనసభ్యులు కొడాలి నాని తెలంగాణలో ఏమి చేయలేక ఇక్కడికి వచ్చి షర్మిల ప్రగల్భాలు పలుకుతుందంటూ మండిపడ్డ కొడాలి నాని జనసేన టీడీపీ ఓటమి 100% 2024 ఎన్నికల్లో గెలుపొందుతుందని తెలియజేస్తున్న వెనగండ్ల రాము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో వడ్లమన్నాడు గ్రామంలో పర్యటించిన నేతలు టీడీపీ ఆధ్వర్యంలో సై పేరుతో వెలిసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది గత రోజు రాత్రి తొలగించేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున రాజబాపయ్య చౌక వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతల రాకను గమనించిన మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీ తొలగింపును నిలిపివేసి అక్కడి నుండి వెళ్లిపోవడంతో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెనగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, బురగడ్డ శ్రీకాంత్లు మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరగా వీరిని నెహ్రూ సెంటర్ వద్ద డీఎస్పీ శ్రీకాంత్ నిలువరించారు. దీంతో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు సిద్ధం అనే పేరుతో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారో అలాగే మేము కూడా సై అనే పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని రాము తెలిపారు. ప్రజలకు సేవ చేయవలసిన అధికారులు రాజకీయాల్లో ఎందుకు తలదూరుస్తున్నారంటూ రాము ప్రశ్నించారు. సిద్ధం పేరుతో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన తర్వాత మా ఫ్లెక్సీలు వద్దకు రావాలని, అలా రాకుండా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ గుడివాడ మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టర్లు ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టర్లు మొత్తం వేసింది. దానికి మేము సై అంటూ సై రెడీ, మేము కూడా రెడీ, మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ని తీపిస్తానికి వస్తారండి అని పిచ్చా వీళ్ళకి. ఈ పోలీస్ వాళ్ళకి ఏమని వంట ఉన్న సిఐ వచ్చి ఇక్కడ దగ్గరున్న పోస్టర్ తీపిస్తాడా? ఆయనకేం పనండి? లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అందరూ అన్ని తెప్పించండి. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకో. మొన్న రామారావు గారు విగ్రహాన్ని దండేయడం కూడా మమ్మల్ని అడ్డుకుంటారా? అంతా మీ ఇష్టం ఉందా? ఒకళ్ళు 30 మంది డబ్బును ప్రతివాడు పోస్టర్లు వేసేయగలడు. ఆ పోస్టర్లో లేపించారు కదా అని చెప్పేసి మేము సై అని చెప్పి మేము కూడా రెడీ అయితే దమ్ముంటే ఒకదానికి ఎదుర్కొనడానికి రెడీగా ఉండండి. ఎన్నికలు మానేసి సోదెవ్వరాలండి మీ డ్రామాలేంటి. మున్సిపల్ సిబ్బందికైనా కానీ పోలీసు వారికైనా కానీ న్యాయం ప్రకారం వ్యవహరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలింది కొద్దిగా గొప్ప. దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు. ఒక్క సిద్ధం కూడా మిగలదు. మేము సై దేనికైనా రెడీ, ఆల్రెడీ దేనికైనా రెడీ. దమ్ముంటే ఆ పోస్టర్ తీసి చూడండి. మీకేమవుద్దో గుడివాడ ఏమవుద్దో చూద్దాం. అందరికీ నమస్కారం. పోయిన వారం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారంగా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 420 జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్తో సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలన్నీ వెలిసినాయి. మేము దాని ధీటుగానే ఈ రోజున మేము సై అని చెప్పి మేము ఫ్లెక్సీలు వేస్తే సిఐ పోలీస్ స్టేషన్ సిఐ 1 టౌనా 2 టౌనా 1 టౌన్ సిఐ మున్సిపాలిటీ అధికారులు ఫోన్ చేసి అది మీ ఆస్తి, దాని మీద వెరిఫై చేయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మున్సిపాలిటీ సిబ్బంది కొంతమంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళు 2-3 వచ్చి ఫ్లెక్సీలు తీస్తానికి ప్రయత్నం చేశారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా మున్సిపాలిటీకి,
మీకు దమ్ముంటే ఆ ఫ్లెక్సీలు తీయండి, లేదా సిద్ధం అని ఏ ఫ్లెక్సీలు అయితే గుడివాడ చుట్టూతా ఉన్నాయో ఆఖరికి సందుల్లో కూడా వేశారు. ఇవన్నీ వాటికి అభ్యంతరం లేదు. మీరు సై అంటే మీకు అభ్యంతరం వచ్చింది. మీకు దాని మీద చేయాలంటే ముందు అవన్నీ సిద్ధం. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ కింద జగన్మోహన్ రెడ్డి 420 జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడో దాన్ని తొలగించమని చెప్పి డిఎస్పీ కూడా విజ్ఞప్తి చేశాం. మీరు అదే రీతిలోనే మీరు మున్సిపాలిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మేము సిద్ధానికి రెడీ. మీరు అవన్నీ తీయించే సిద్ధం, మేము కూడా తీస్తా సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధం అంటే మేము సై అంటాం. మీరు ఇవాళ అన్ని విధాలా మేము ఎదుర్కొంటాకి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు కానీ తెలుగు మహిళలు అందరం కూడా యువత దీన్ని సాధారణమై కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. నేను ఒకటే హెచ్చరిస్తాను మున్సిపాలిటీకి, మీరు పిచ్చి పిచ్చి ఆశలు రాజకీయాల్లో మీరు చేస్తాక మీకు ఏ హక్కు ఉంది? మీ పని మీరు చేయండి. రాజకీయాలు మీకెందుకు? మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు ప్రజలకి పనిచేసే మనుషులు. ప్రజలు సేవ చేయండి తప్ప రాజకీయాలు మీకేంటి? వాళ్ళు మీ రాజకీయాలు అంటే పార్టీలు మేము చూసుకుంటాం. మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా అనవసరంగా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసు వ్యవస్థ కానీ హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ఆ ఓపిక నశించిపోయింది. ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు అటు పోలీసు వ్యవస్థ కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్ప? ఎవరిదన్నా ఒకటే కదా. దాంట్లో బూత్ ఏముంది? దాంట్లో తప్పే ఉంది. మేము సిద్ధం అంటే సై అని దాంట్లో ఏముంది? ప్రజాక్షేత్రం తేల్చుకుందాం. రేపు 24 తారీఖు నాడు 24 సంవత్సరాలు ఎలక్షన్స్ దాంట్లో తేల్చుకుందాం ఎవరు గొప్ప వాళ్ళు ఎవరు ఏంటి అని. మీరు పిచ్చి పిచ్చి ఆశలు వేసి రాజకీయాలు జోలికి వస్తే మున్సిపల్ సిబ్బంది కానీ పోలీసు వ్యవస్థ కానీ హెచ్చరిస్తున్నా. ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. మమ్మల్ని పరీక్షించొద్దు. మీ పని మీరు చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేసుకుని సక్రమంగా చేసుకోండి. తప్పేమైనా ఉంటే మా మీద యాక్షన్ తీసుకోండి. కానీ తప్పు లేకుండా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే నేను ఎవరిని ఊరుకునేది లేదు. దానికి దాని పరిణామాలు మీరే చూస్తారని చెప్పి ప్రజలు సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పుకుంటూ షర్మిల పదే పదే మీడియా ముందు మాట్లాడటం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆమె చేసింది ఏమీ లేదని శాసనసభ్యులు కొడాలి నాని మండిపడ్డారు. ఆయన నివాసం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై షర్మిల చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కొరకు షర్మిల ఎక్కడా ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. కుటుంబంలో సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ పార్టీలను అడ్డుపెట్టుకుని విమర్శించడం సరికాదంటూ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి పొందేందుకు షర్మిల జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకో జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తా పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను, అది చేశానని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది. ఆవిడ నడిచినప్పుడు 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ప్రచారం చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా?
2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడైనా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 20 మీటింగులు 20 రోజులు 40 రోజులు 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటూ ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ? ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది, అన్న కోసం కష్టపడ్డాను, నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ. ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది. మేము ఇట్లాంటి లేఖలు 100 రాసాం. ఇటువంటి లేఖలు 100 రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఈవిడ? ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి, మన డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాట్లా? మేము పెట్టిన చట్టం ఎందుకు చేయవు మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళకి బాధ్యత లేదా? అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకేం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి? మన ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా? మొన్న ఏముంటుంది ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు, అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్తుంది. ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం? ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు? చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు, నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో మాట్లాడతాను, అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ్ గారితో మాట్లాడతాను, పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాట్లాడతాను, యూపీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, బీహార్ వెళ్ళి వీళ్ళతో మాట్లాడతాను ఆయన చెప్పాడు. నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి పెట్టాం. పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు. పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పింది. నువ్వు మాట్లాడు, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో. గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడని చెప్తుంది ఆవిడ. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవనటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు కట్టాం, అది అభివృద్ధి కాదా? 16,000 మంది సచివాలయాలు కట్టాం, అది అభివృద్ధి కాదా? 10 మందికి ప్రతి గ్రామంలోని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. దాదాపు 2 లక్షల పైన సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. 53,000 మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు. అదేవిధంగా 2,57,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా 4 షిప్ పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి, కడుతున్నారు. షిప్ జట్టీలు కట్టాము. అదేవిధంగా నాడు నేడు మీద 45,000 మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్స్ ఆధునీకరణ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుతో కలిసి గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామంలోకి విచ్చేసిన టీడీపీ నేతలకు గ్రామ ప్రజలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మరియు స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్లినా తమకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని రాము తెలిపారు. సమస్యలు సుడిగుండంలో ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా అనే ఆలోచనతో ఉన్నారని, 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం ఏర్పడటం 100% తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, గుడ్లవెల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాపయ్య చౌదరి మరియు జనసేన టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. హలో, మా రాము గారు గుడివాడ జనసేన తెలుగుదేశం పొత్తు మా ఎమ్మెల్యే అభ్యర్థి రాము గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నమస్కారం.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు రాము గారు మీ సహకారంతో ఈసారి ఒక మార్పు తీసుకొచ్చి మాకు గెలిపించారు. మీకు ఏది కావాలంటే చేసి పెడతాం. అధికారం రాగానే గవర్నమెంట్ వస్తుంది. మీకు ఏది కావాలంటే నమస్కారం ఒకసారి చూడండి మార్పు. తెలియదు మరి కనుక్కోండి అలానే మా రాము గారు మన దాంట్లో భారీ ఎత్తున వస్తారు సార్. మనం రోజు ప్రోగ్రామ్ జాయినింగ్ అందరినీ రమ్మను కరెంట్ బిల్లు జాయిన్ గోపి బాగా చేసుకుందాం సార్ మార్చుకుందాం. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందుకునే అవకాశం కలుగుతుందని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి అన్నారు. బేతవోలు హైస్కూల్ నందు ఫేజ్ 2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు తెలుసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. కుటుంబ సభ్యుడిగా ప్రజల బాగోగులు చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి సంక్షేమ పథకాలను మరెన్నో తీసుకువస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీరిశెట్టి నరసింహారావు, వార్డు ఇన్ఛార్జ్ బెజవాడ రాంప్రసాద్ మరియు వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము 27వ వార్డులో థర్డ్ బేస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వార్డు ప్రజలు పాల్గొని మరియు వారికి కావాల్సిన ఇబ్బందులన్నీ అడ్మిట్ చేయించుకొని ఉచితంగా మందులు, టెస్టులు మరి ఏమైనా ఇబ్బందులు రెఫరెన్స్ చేస్తూ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, గత 3 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంను ఒక అద్భుతంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి కొన్ని కోట్ల మంది ప్రజలకు ఇంటికే వైద్యాన్ని అందించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీలో ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పేసి మేము ఊహించలే. ఎంత గొప్పగా అంటే డాక్టర్లే సాక్షాత్తు ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు అయితే మన ఇంటికి వచ్చి మనల్ని పరీక్షించి ఇక్కడే మందులు ఇవ్వడం, ఇక్కడే టెస్టులు చేయడం, ఒకవేళ ఇబ్బంది అయితే ఆసుపత్రికి రిఫర్ చేయడం, ఒకవేళ ఆసుపత్రి కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్. ఈ ప్రభుత్వం 100 పైగు ఇతర రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ టైప్ పెట్టుకుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ వార్డు జగనన్న సురక్ష 2వ విడత కార్యక్రమం. ఈ కార్యక్రమం వార్డు ప్రజలు చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. విశేష స్పందన ఉంది. ఇంకా మార్నింగ్ టైం కంటే కొద్ది పనులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సాయంత్రం వరకు పేద ప్రజలు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందరికి కూడా కబుర్లు చేశాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం మళ్ళీ 2వ విడత కార్యక్రమాన్ని ఈ వార్డుల వారీగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది అన్నిటికీ ముందుగా సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ ఆరోగ్యం ప్రజలకి మనం ఇంటింటికి దగ్గరికి తీసుకుని వెళ్ళి అందించాలని ఈ ప్రోగ్రాం రూపకర్త చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేద వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు జరగబోయే ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నాని గారిని బలపరిచి తద్వారా మళ్ళీ గవర్నమెంట్ని తెచ్చుకోవాలని చెప్పి పేద ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో పట్నా స్వర్ణకారుల సంఘం ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత విధానాలతో తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో నేతలే తమను ఆదుకోవాలని స్వర్ణకార సంఘం నాయకులు తమ ఆవేదనను నేతలకు విన్నవించుకున్నారు. స్వర్ణకార సంఘం నేతలు చెప్పిన సమస్యలను ఆలకించిన వెనుగండ్ల రాము టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో స్వర్ణకారులపై ఉన్న అడ్డగోలు నిబంధనలు ఎత్తేస్తామని వారు చెప్పడం జరిగింది. స్వర్ణకారులతో పాటు చేతి వృత్తిదారులను అభ్యున్నతికి గతంలో ఉన్న ప్రోత్సాహక పథకాలను తిరిగి ప్రారంభిస్తామని తెలియజేశారు. అనంతరం వెనుగండ్ల రాముకు ఇతర నాయకులకు సంఘ పెద్దలు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్,
మున్సిపల్ మాజీ చైర్మన్ యలవత్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, గుడివాడ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కోట నూకరాజు, ప్రధాన కార్యదర్శి మందనపు మోహన బ్రహ్మాజీ, స్వర్ణకార మరియు గోల్డ్ స్మిత్ యూనియన్ నాయకులు వేముల శ్రీను పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే నన్ను ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు స్వర్ణకారుల సంఘం పెద్దలు సభ్యులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 2 సార్లు విశ్వబ్రాహ్మణులతోటి మీటింగ్ అయింది. అలాగే మీలో ఎక్కువ మంది విశ్వబ్రాహ్మణులు నాకు తెలుసు. అలాగే వివిధ రకాల అలాగే వేరు బీసీలు కానీ మన ముస్లిం సోదరులు కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నారు. మీరందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం నేను మన ఇదంతా తిరుగుతూ వెళ్ళాను. వాళ్ళందరూ చక్కగా అందరూ కూర్చుని బాసిపట్లు వేసుకుని కూర్చుంటూ మీరు ముందు చూస్తే ముచ్చటేసి అందరినీ ఎంతసేపు కూర్చోవాలంటే నా వల్ల కాదు, మామూలు వాళ్ళ కూడా కాదు. మీరు ఎంతో కష్టపడాలి. అది బాసిపట్లు వేసుకుని కూర్చుంటాం అనేది చాలా కష్టమైన సంగతి. అంతసేపు మీరు అసలు ఏదో చాలా ఈజీగా రోజంతా అలాగే కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. అది చూసి నాకేదో ఆశ్చర్యం అనిపించింది. అలాగే మీకున్న కళ మరెక్కడ ఇప్పుడు ఏదైనా కానీ ఏమవుతుందంటే మెషిన్ మేడ్ వాటికి అంటే క్విక్గా అవుతున్నాయి. కానీ పనులు ఎంతైనా కానీ ఫైనల్గా వచ్చేసరికి హ్యాండ్ మేడ్కే వాల్యూ ఎక్కువ. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఏ రోలెక్స్ వాచ్ అంత రేట్ ఎందుకు ఉంటుంది? రోలెక్స్ వాచ్ అంత రేట్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అది హ్యాండ్ మేడ్. అదే రకంగా లాంబోర్గిని ఆర్ పెద్ద కార్లు ఉంటాయి, రోల్స్ రాయల్స్ కార్లు, ఇలాంటి కార్లు బాగా రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఇక్కడ దీనికంటే తక్కువ దాంట్లో తక్కువ ఫీచర్స్ ఉంటాయి. మామూలు రెగ్యులర్గా మనకు వచ్చే బెంచ్ కారు, సింపుల్ ఈ కార్ల కంటే కూడా రేటు అవేమో చాలా ఎక్కువ, ఫీచర్స్ ఏమో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అగైన్ అది కూడా హ్యాండ్ మేడ్, చేతులతోటి తయారు చేస్తారు. ప్రతిదీ శుభ్రంగా చేతులతో తయారు చేసుకుని మెషిన్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాడతారు. స్టిచ్చింగ్ దాని చేతులతోనే కుడతారు. ఇవన్నీ అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మాస్ మేకింగ్లో ఉండేదానికి దీంట్లో ఉంటుంది. నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఎందుకు రేట్ ఎక్కువ వస్తుంది, మీకు ఎందుకు గిట్టుబాటు అవ్వట్లేదు? సింపుల్, చాలా సింపుల్, మార్కెటింగ్. అది నా ఉద్దేశం. ఒక్క స్పెషల్గా మార్కెట్ చేసుకోవటం వల్లే వాటికి ఫస్ట్ నుంచి ఆ రేట్ అది అలా వచ్చేసింది అనేది నా ఉద్దేశం. క్లియర్గా అనేది ఏం తేడా లేదు. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మనమంతా కూర్చున్నాం, నాకు ఇంకా మీ పూర్తి నాలెడ్జ్ తెలియదు, మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అట్లా చేస్తారని. కానీ మీ అందరితో కూర్చుని ఓపిక ఉంది నాకు. మీ అందరితో విషయం తెలిసిన కూర్చోగలిగే ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, మనం ఎందుకు మన సర్వీసెస్ వాల్యూ ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద నేను స్టడీ చేస్తాను. తప్పకుండా మీకు అందరికీ ఒక సెపరేట్ మార్కెటింగ్ స్టైల్ మార్చేటట్లుగా చేద్దామనేది నా అభిప్రాయం. మీరు అందరూ ఒప్పుకుంటారు. గట్టిగా మాడితే మీరందరూ కలిపి తయారు చేసిన వస్తువులంతా ఒక సెపరేట్ సెక్షన్లో పెట్టుకున్నాం, ఏదో సొసైటీ కింద పెట్టుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, ఏదో రకంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరందరూ ఇది చేతి వృత్తులకి ఈ మధ్యకాలంలో వాల్యూ పెరిగింది. అది వాల్యూ మన దగ్గర మాత్రమే. ప్రత్యేకంగా ఇలాంటి గవర్నమెంట్లో వాళ్ళకి వాల్యూ కూడా తెలియదు. ఇలాంటి గవర్నమెంట్లు అయితే కనుక ఒక విషయాన్ని అధ్యక్షులు రాజు గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడ చేసిన
స్వర్ణకార సంఘ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇటువంటి మీటింగ్ మనం 5 సంవత్సరాలు అయింది కలిసి ఇదే ప్లేస్లో అవినాష్, నేను, ఎల్ఓసీలో ముగ్గురం కలిసి అప్పీల్ చేస్తాకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇదే రావటం. సేమ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో మీరు ఆది నుంచి కూడా 1983 నుంచి కూడా మెజార్టీ కొంత ఉంటుంది. మెజార్టీ 70-80% తెలుగుదేశం సానుభూతి పరులే. అది నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా. మేము ఏది వచ్చిన అవకాశం అది మీకు చేస్తూనే ఉన్నాం. బీసీలు కానీ ఏదన్నా రుణాలు కానీ హౌసెస్ కానీ ఈ విధంగా అన్ని విధాల ఏ అయితే మీకు అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసి సాయశక్తులు కృషి చేశాం. కాబట్టి ఆ స్వతంత్రంతోనే ఈ రోజున ప్రతిసారి కూడా మీటింగ్ చేసుకుంటాం. మీరు ఒకటి గుర్తుపెట్టాలి, ఇవాళ కొడాలి నాని పని అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి ఎవ్వడికి ఏం చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకి కొన్ని కుటుంబాలు రోడ్డును పడేశాడు. కొన్ని కుటుంబాలేమో రైలు పట్టాల కింద ముక్కలు అయిపోయినాయి. కొన్ని కుటుంబాలు అయితే ఊళ్ళో వదిలేసి ఎక్కడో తలదాచుకున్నారు. ఇటువంటి ఇబ్బందులు పడ్డారు ఆ నమ్ముకుని. మీ అందరికీ తెలుసో తెలియదో, మేము దగ్గరుండి చూసాం కాబట్టి మాకు అర్థమవుతుంది. అనేక మందిని ఇబ్బంది పెట్టారు. అందుకే 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలన సాగుతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఫస్ట్ కూడా మాకు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. మేము కూడా ఆఫీసులో పెట్టి కూర్చోవాలంటే బిక్కుమని 10 మంది 20 మంది కూర్చుంటానికి రాలా. ఇక ఆ రోజు పరిస్థితులు అంతే. అందరం ఇబ్బంది పడ్డాం. మేము పడ్డాం, మిమ్మల్ని పడ్డాం. ఇప్పుడు దాంట్లో అందరినీ మీ పోటీ చిన్న చిన్న స్వర్ణకార సంఘంతో మీ చేతి వృత్తి పనుల మీద మీరు బతుకుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాకి ఇష్టం లేక వదిలేసాం. అట్టా కొంతకాలం ఒక 6 నెలలు 8 సంవత్సరం అయిన తర్వాత ఏదో కోవిడ్ దాటిన తర్వాత నెమ్మదిగా పికప్ చేసుకున్నాం. ఇవాళ ఒక శక్తిగా ఏర్పడింది. అందరూ కూడా కలిసికట్టి పాత కొత్త అందరం కలిసాం ఈ రోజున. ఎందుకంటే ఒకే ఎజెండా మంది. ఈ దుర్మార్గుడిని కొడాలి నానిని ఇంటికి పంపించాలి. చాలా అవసరం, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజున గుడివాడ ఈ స్థాయిలో ఉందంటే కేవలం 20 సంవత్సరాల నుంచి మాయ మాటలు పెట్టి సొల్లు కౌరులు చెప్పాడంతే. అందరూ ఆ సొల్లు కౌరులు నమ్మి చాలామంది కుటుంబాలు వాళ్ళ బలైపోయినాయి. ఇంకొకసారి ఆ పొరపాటు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా భాష ఏ విధంగా మాట్లాడుతున్నాడు, చిన్న పెద్ద గౌరవం లేకుండా. వాడు కేవలం మాట్లాడేది వాడి స్వార్థం కోసమే. ఎవ్వరికి ఏ కుటుంబాన్ని ఆదుకోలేదు. కేవలం బిక్కుమని 5-10 మంది ఉంటారు చేతి కింద అంతే. వాళ్ళు ఒక్కళ్ళే బాగుపడ్డారు. మీకు అందరూ అర్థమవుతుంది అనుకుంటా. అర్థం కాబట్టి చెప్తా. అవి కూడా ఈ దుర్మార్గుడు అధికారం వచ్చే వరకు మాట అధికారం వచ్చి మంత్రి అయిన తర్వాత ఏ విధంగా దోసుకున్నాడో మీకు చెప్తే మీ నమ్మరు. కొంచెం 1000 కోట్లు దోసుకున్నాడంటే మీరు నమ్మట్లా. వాడు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడో అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. నేను అంత ఇబ్బంది పడ్డాం అందరం కూడా. ఈ దుర్మార్గుడిని పంపించాలంటే మీ అందరి సహకారం కావాలి. మా మీద గౌరవం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడిని ఓడిస్తాకి, రాముని గెలిపిస్తాకి మీ సహకరించాలని చెప్పి నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా పార్టీ ఎక్కువ మంది మెజార్టీ ఎక్కువ పార్టీతో ఉండేవారు. తప్పుడు ఇందాక టిట్కో హౌసెస్ ఖచ్చితంగా చెప్తున్నా, మాటిస్తున్నా మీ అందరికీ. రేపు ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. గతంలో మేము అయితే ఆ రోజు మీతో డబ్బులు కట్టించుకున్నామో దయచేసి మీరు ఎవ్వరు కూడా సంతకం పెడితే నేనేం చేయలేను, ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఆ రోజు కట్టించిన రెసీట్ ఉంది మీ దగ్గర. మీరు వాళ్ళు మున్సిపాలిటీ ఏమైనా సంతకాలు తీసుకుంటారు మాకు అవసరం లేదని. దాని మీద సంతకం పెడితే నాకు ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఆ రోజు ఇల్లు ఇవ్వాల్సింది ఏ రోజున దగ్గర మనం స్టార్ట్ చేసింది 7-8 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాం. ఆ రోజు పేదవాడు. ఇవాళ ఇచ్చి ఇల్లు మీ యొక్క స్టాటస్ ఇవాళ ఎందుకు ఆ రోజు పేదవాళ్ళు కాబట్టి ఇచ్చాం మనం ఆ రోజున. ఈ దుర్మార్గులు ఏం చేశాడు ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణకారుల యొక్క సమావేశానికి
మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే స్వర్ణకారుల వృత్తి అనేది ఎంతో కళాత్మకమైన వృత్తి, ఎంతో గౌరవప్రదంగా ఏ శుభకార్యానికైనా మనిషి ఎంత అందంగా తీర్చిదిద్దినా కానీ ఆ బంగారు వస్తువు అనేది లేకపోతే ఆ మనిషి సంపూర్ణంగా ఉండలేడు. అటువంటి మంచి కళాత్మకమైన వృత్తిలో ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే జనసేన పార్టీగా మమ్మల్ని కూడా మీరు భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంఘం వారు చెప్పిన అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున కార్పొరేట్ రంగం అన్ని రంగాల్లోకి వచ్చేస్తూ ఈ బంగారం వ్యాపారంలో కూడా కార్పొరేట్ వ్యవస్థ ప్రవేశించి ఏదైతే ఈ స్వర్ణకారులు చేసుకునే వృత్తికి చాలా ఇబ్బందులు ఎదురుతున్న ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఈ పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనేకమైన చేతి వృత్తుల్ని ఇబ్బంది పెడుతూ సంక్షేమ పథకాలని చెప్పి పేరు చెప్పి అది కొంతమందికే వర్తింపజేసి మన యొక్క చేతి వృత్తి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. వారికి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక్కసారి అవకాశం అని చెప్పి చెప్పారని చెప్పి మనందరం కూడా కిందటిసారి మనందరం చేసిన తప్పుకి మనందరం కూడా శిక్ష అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మార్పు కోరుకుని గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున సోదరులు వెనిగండ్ల రాము గారు ఉన్నత విద్య వ్యవసాయం చేసి అనేకటువంటి వ్యాపారాలు చేసి ఈ రోజున కళామ తల్లికి సేవ చేయాలని చెప్పి మన గుడివాడకు వచ్చి ఉన్నారు. కాబట్టి అటువంటి మంచి మనిషిని మనం ఎన్నుకుంటే గనక ఏదైతే మీలాంటి చేతి వృత్తుల వారు కానీ ఉద్యోగాలు లేని వారు కానీ పేదలకి అందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పి మనందరం కూడా భావించి అటువంటి మంచి వ్యక్తిని మనందరం కూడా అమూల్యమైన ఓటులు వేసి భారీ మెజారిటీతో గుడివాడలో ఎప్పుడూ లేని విధంగా మనందరం కూడా గెలిపించుకుంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పి మనందరం కూడా భావించవచ్చు. ఈ రోజున మనం చూస్తే కనుక ఇక్కడ వేదిక మీద అనేకమైనటువంటి పెద్దలు ఈ రోజున ఎవరికి వాళ్ళు తమ సత్తాని కుటుంబ వ్యవస్థని ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గారు మా రావి వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే పిన్నమనేని బాబ్జీ గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజున కలిసికట్టుగా అందరూ ఒక కుటుంబంలాగా వెనిగండ్ల రాము గారికి తోడుగా ఉండి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారంటే మనం ఇక్కడ అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మీలాంటి స్వర్ణకారుల సంఘం కూడా మీలాంటి వారు ఇంకొక 10 మందికి చెప్పి ఈ రోజున మన ప్రభుత్వాన్ని మార్చుకుని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క సంఘం తరపున సహకరిస్తారని చెప్పి మీకున్న సమస్యల్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన వెనిగండ్ల రాము గారు మీ యొక్క సమస్యల్ని ఖచ్చితంగా తమ దృష్టిలో పెట్టుకుని మీ సంఘం యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆయనకి మీ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరం కూడా కోరుకుంటూ, అలాగే గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి మీ యొక్క సమస్యలు ఎప్పుడున్నా కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు మీ సమస్యల మీద అవగాహన చేసుకుని మీ సమస్యలు తీరే విధంగా మేమందరం కూడా ఉంటామని చెప్పి మీకు భరోసా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము గారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీస్తు సువార్త సభలు వేలాది క్రైస్తవ విశ్వాసుల మధ్య విజయవంతంగా ముగిశాయి. ముగింపు సభలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. నిత్యం యేసు ప్రభువును ప్రార్థించే సీఎం జగన్ పేద ప్రజల ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే సీఎం జగన్ కుటుంబానికి యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మత విశ్వాసాలకు అనుగుణంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం జగన్ చెప్పారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని అన్నారు. అనంతరం దైవ సేవకులు ఎమ్మెల్యే కొడాలి నానికి ఆత్మీయ సత్కారం చేశారు.
అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆ దేవదేవుడైనటువంటి ఆ యేసు ప్రభువు ఆశీస్సులు మీ అందరికీ నిండుగా ఉండాలని, మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, మీరందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లల్ని వృద్ధిలో తీసుకోవడానికి ఆ దేవుడైనటువంటి ప్రభు ఆశీస్సులు మీ అందరికీ లభించాలని చెప్పి, అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రేమ, జాలి, దయ కలిగి ఉంటారన్నదానికి అనేక నిదర్శనాలు, అనేక ఉదాహరణలు మనం చూసాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి. పేద ప్రజల్ని బాగుండాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని, ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలని, ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేనప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్స్లో అని చెప్పి, ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్య నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్స్, వైద్యం ప్రభుత్వమే అందించాలని చెప్పి గొప్ప మనసున్న వ్యక్తిగా అన్నీ కూడా ఆయన ఆ ప్రభు ఆదేశించినటువంటి ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు 2,50,00,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మీ ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన కుటుంబం మీరు అందరూ కూడా మంచిగా ఉన్నతంగా జీవించడానికి ఆ దేవదేవుడైనటువంటి ప్రభు ఆశీస్సులు లభించాలని చెప్పి మేము చేసినటువంటి సహాయం ఇందులో ఏమీ లేదు. ఇది స్టేడియం గవర్నమెంట్ది. దీనికి పండు గారు రెంట్ కట్టారు, ఆయనకి అద్దెకిచ్చారు. కాకపోతే గతంలో ఈ స్టేడియంని ఎటువంటి దైవ కార్యాలకి వాడకూడదని చెప్పి నిబంధన పెట్టి ఎవరిని అడిగినా పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మేము వచ్చినాక ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా ఇంత రెంట్ కట్టి ఈ స్టేడియంని దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి మేము ప్రభుత్వం నుంచి మరి ఆదేశించడం వలన ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి స్టేడియంలో పిల్లల ఆటపాటలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఒకటే భావిస్తున్నాము, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఆరాధించేటువంటి మతము, దేవుడు భక్తి కలిగి వాళ్ళ గుడికో, చర్చికో, మసీదుకోవడంగా వెళ్ళినట్లయితే వాళ్ళకి తప్పు చేయాలన్నా, ఎవరన్నా మోసం చేయాలన్నా, ఎవరన్నా ఇబ్బంది పెట్టాలన్నా పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. మనం చేసినటువంటి పాపాలనే, తప్పుల్ని దేవుడు శిక్షిస్తారు అన్నటువంటి భయము, భక్తి ఉంటే ప్రతి వ్యక్తి కూడా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా దేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళ మత ప్రార్థనలో, వ్రతాలకు సంబంధించినటువంటి ప్రచారానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన నిర్ణయం ప్రకారమే ఈ గురువాడ స్టేడియంలో ఈ దైవ కార్యక్రమాన్ని, ఆ ప్రభు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతులు ఇచ్చాం. ఇది ఇక్కడ ఇంత గొప్పగా ఈ గురువాడ పట్టణంలో నిర్వహించినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుందని, సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మానవ స్వచ్ఛంద సంస్థ సేవా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి తెలియజేశారు.
మమతా వృద్ధాశ్రమం నందు నేడు డి వినయ్ కుమార్ తండ్రి వీరస్వామి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్ రోగికి ఆర్థిక సహాయం మరియు కాలు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్లూరి శేషగిరిరావు, బొగ్గవరపు తిరుపతయ్య, మెరుగుమాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మమతా వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ డి వినయ్ కుమార్ గారు వారి తండ్రి వీరాస్వామి గారి వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. మొట్టమొదటిగా మానవతా సంస్థ గురించి చెప్పాలంటే 2004లో స్థాపించబడి 2019లో గుడివాడలో రమేష్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా స్థాపించబడి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అలాగే కెరీర్ గైడెన్స్, నైతిక విలువలపైన ఆరోగ్య శిబిరాలు, అలాగే మొక్కల పెంపకం, మొక్కలు నాటటం, ప్లాస్టిక్ నిరోధం, పిల్లలకి కెరీర్ గైడెన్స్ కాకుండా వృద్ధులకు, తర్వాత ఆర్థిక సహాయం, కష్టంలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ మన మానవతా సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణమే, శాంతి సమాజ నిర్మాణమే మానవతా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం తీసుకుని అందరము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు డి వినయ్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం, వీరాస్వామి గారి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా మొట్టమొదటిగా అన్నదాన కార్యక్రమం మమతా వృద్ధాశ్రమంలో నిర్వహిస్తున్నారు. తరువాత పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఒక అమ్మాయి పేరేంటమ్మా, ధనలక్ష్మి డయాలసిస్ చేస్తుంది. 2 నెలలుగా కిడ్నీ ప్రాబ్లం మూలంగా డయాలసిస్ చేయించుకుంటూ ఉంది. కాబట్టి ఆమెకు 5,000 రూపాయలు ధన సహాయం కూడా, ఆర్థిక సహాయము వినయ్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడి వారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మన మానవతా సంస్థ గురించి చెప్పాలంటే 2004 ఆగస్టు 22న ఎన్ రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా 108 సభ్యులతో జంగారెడ్డిగూడెంలో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించబడింది. అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 110 మండలాల్లో ఈ సంస్థ విస్తరించి 70,000 పైచిలకు సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే అన్ని సంస్థల కంటే మానవతా సంస్థే ముందున్నదని తెలియజేయడానికి గర్వంగా తెలియజేస్తున్నాం. ఇంకనూ చెప్పాలంటే ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2019లో గుడివాడలో స్థాపించబడింది. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవతా ధ్యేయం అనే దీంతో కాన్సెప్ట్తో ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి డి వినయ్ గారి ఎన్ఆర్ఐ యుఎస్ఏలో ఉంటారు. వారి వితరణతో వాళ్ళ తండ్రి గారి వీరాస్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఈ మమతా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, మరియు ఆ ధనలక్ష్మి గారికి ఆవిడ కిడ్నీ పేషెంట్, డయాలసిస్కి ఖర్చులు లేక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని ఉన్న స్థితిలో మన వాళ్ళని సంప్రదించ మానవతా స్వచ్ఛంద సంస్థ మన అధ్యక్షురాలు గారి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ప్రతి నెల దాదాపు 2-3 ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఒకే సంస్థల్లో అయినా ఇప్పుడు దుప్పట్లు పంపిణీ, మొన్నైతే మాంటిసోర్లో అయితే ఆరోగ్య వైద్య శిబిరం కూడా పెట్టారు. తర్వాత ఈ వైకుంఠ ప్రస్తావనకు కూడా ఒక అందరితో పోగు చేసి డబ్బులు పోగు చేసి దాన్ని కూడా పెద్దది కొన్నారు. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. దీనికి మెయిన్గా పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడే చెప్పారు, వినయ్ గారు అన్నీ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో వాళ్ళు తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా సులువుగా అవుద్ది అనేది నానుడు. అలాంటి అమెరికా వాళ్ళు కూడా ఇక్కడ మా నెంబర్లలో ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం అయినా ఆగట్లేదు. ఒక బిల్డింగ్ కూడా ఏర్పడింది. ఇంకా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాలు చేయాలనే జయలక్ష్మి గారిని కోరుకుంటూ, ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ అందరికీ ఇచ్చేసిన పెద్ద నాయకులు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మమతా ఆశ్రమంలో అంటే ప్రతి దీంట్లో ఎక్కువ ఉన్నారు వయోవృద్ధులు, వాళ్లకు చేయటం మన ధర్మము. ఈ అన్నదానం అంటే ఇంకా మంచి కార్యక్రమం.
ఈ దుప్పట్లన్నీ చేసినందుకు వాళ్ళకి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సైవాల్ పోస్టర్ను తొలగించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది, రోడ్డుపైకి వచ్చిన టీడీపీ నేతలు నిలువరించిన పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం. వైసీపీ ప్రభుత్వంపై జగన్పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు దీటైన జవాబు ఇచ్చిన శాసనసభ్యులు కొడాలి నాని, తెలంగాణలో ఏమి చేయలేక ఇక్కడికొచ్చి షర్మిల ప్రగల్భాలు పలుకుతుందంటూ మండిపడ్డ కొడాలి నాని. జనసేన టీడీపీ ఓటమి 100% 2024 ఎన్నికల్లో గెలుపొందుతుందని తెలియజేస్తున్న వెనగండ్ల రాము, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో వడ్లమన్నాడు గ్రామంలో పర్యటించిన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.